ఒక వెబ్సైట్లో మనకి ఇట్లా టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఇలా చేసుకొని మనం జస్ట్ ఈ టెక్స్ట్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ అసలు ఎట్లా క్రియేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టేబుల్ కావాలి నీకు, ఇక్కడ మనకు ఆప్షన్స్ కొడితే వస్తుంది అనమాట. టేబుల్ అని చెప్తాను నేను, ఇక్కడ టేబుల్ చూసారా, టేబుల్ అని వచ్చింది. సో ఇక్కడ కాలమ్స్ ఎన్ని కావాలి, రోస్ ఎన్ని కావాలి సెలెక్ట్ చేసుకోవాలి. మనకి దీంట్లో చేసుకుంటాం కదండి, ఇదేనేమంటారు, వర్డ్ ఎంఎస్ వర్డ్లో చేసుకుంటాం కదా, అట్లానే చేసుకోవచ్చు దీంట్లో కూడా. సో నాకు 4 కాలమ్స్ 4 రోస్ 6 కాలమ్స్ 4 రోస్ కావాలి, సారీ 4 కాలమ్స్ 6 రోస్ కావాలి. క్రియేట్ టేబుల్ అనగానే ఇట్లా క్రియేట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం ఇట్లా టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇలా సీరియల్ నెంబరు, ఇంకేదైనా పోస్ట్, ఓకే, ఇట్లా డేట్స్, అట్లా నోటిఫికేషన్స్. ఈ జాబ్ కోసం మనం చేస్తున్నాం కాబట్టి నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు. సో ఇట్లా అనమాట క్రియేట్ చేసుకొని ఫిల్ చేయాలి, అంతే ఉంటుంది. ఓకే, ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, అండ్ దెన్ వాట్, అంతే అండి. సింపుల్గా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే మనం కోడ్ యూజ్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం, చాలా టైం తీసుకుంటే. ఇది ఆటోమేటిక్గా మనం ఒక ఆటోమేటిక్ వెబ్సైట్లో ఇలాంటి ఒక టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంట్రెస్ట్ ఉన్న నేర్చుకునే వాళ్ళు ఇలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.